మానవ జన్మ పరమాత్మ. ఈరోజు మానవులుగా జీవిస్తున్న మనమందరం కూడా ఏమండి మన యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా మన పూర్వీకులు, మన పెద్దలు వాళ్ళు ఏ విధంగా చెప్పారో అలాగే బ్రతకాలని అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్పిన విధంగా ఈ భూమి మీద బ్రతకాలి అనుకుంటున్న వారు లేరండి. దేవుడు నా గురించి ఏం ఆలోచించాడు అనే విషయం ఈ సమాజంలో ఏ మనిషి ఆలోచించడం లేదు. తల్లి చెప్పినట్లు బతకాలి, తండ్రి చెప్పినట్లు బతకాలి, మన కుటుంబం సభ్యులు ఏ విధంగా కోరుకుంటున్నారో అలా బ్రతకాలనుకుంటున్నాం. ఈరోజు పాఠశాలకు వెళ్ళామనుకోండి, పాఠశాలలో కూడా చెప్పే మాటలు ఏమంటే చిన్న బిడ్డలకు కూడా నువ్వు ఏమవుతావు అండి. ఈరోజు నేను ఒక డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, ఒక ప్రొఫెసర్ అవుతాను, నేను ఈ సమాజంలో ఉన్నతంగా బ్రతుకుతాను అనుకుంటే, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతాను అనుకుంటే ఏమనుకుంటారు? వెరీ గుడ్, అలా బ్రతకాలి. అంటే ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాము అన్నది ప్రశ్నించుకుంటే ఈ జన్మ పరమార్థం మనిషికి ఏమర్థమైందంటే డబ్బు సంపాదన. డబ్బు సంపాదించడానికే ఈ భూమి మీదకి వచ్చాం. బాగా సంపాదించాలి, బాగా బ్రతకాలనుకుంటున్నారు ప్రేమ దేవుని వాళ్ళు అండి. ఈరోజు ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇల్లు కట్టడానికి ఆయన ఏం చేస్తాడు? ఒక ప్లాన్ పేపర్ అనేది ఇస్తాడు. ఈ విధంగా ఇల్లు కట్టాలి, ఎక్కడెక్కడ గదులు వస్తాయో, ఎక్కడెక్కడ నిర్మాణాలు చేస్తాడో ఆయన ఇస్తాడు. అదేవిధంగా ఇంటిని నిర్మిస్తాడు. అదేవిధంగా ఈ విశ్వ నిర్మాత అయిన దేవుడు, ఈ విశ్వాన్ని నిర్మించిన వాడు, ఆయన అన్నింటినీ సృష్టించి చివరగా మానవుణ్ణి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? దేవుడు ఈ విశ్వాన్ని ఎందుకు నిర్మించాడు, ఎలా నిర్మించాడు, అన్నిటికన్నా గొప్ప జన్మగా నీ జన్మను నా జన్మని ఎందుకు ఇచ్చాడో మనిషి ఆలోచించలేకపోతున్నాడు. మనందరి జన్మ ఈ విశ్వంలో ఉన్న పక్షుల జన్మలాగా, పశువుల జన్మలాగా, మొక్కల జన్మలాగా కాదు ప్రియమైన దేవుని వాళ్ళు. అన్నిటికన్నా శ్రేష్టమైన జన్మ, ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మకు పరమార్థం అన్నది ఉంది. ఈ జన్మ మనకి ఇవ్వడం వెనకాల దేవుని యొక్క మహాసంకల్పం అన్నది దాగి ఉందన్న విషయాన్ని మనిషి మర్చిపోయాడండి. మనిషి కేవలం తినడం, తాగడం, ధరించుకోవడం, బాగా డబ్బు సంపాదిద్దాం, బాగా డబ్బు సంపాదిస్తే నేను బాగా బ్రతకొచ్చు అనే ఉద్దేశంతో డబ్బు వెనకాలే జీవితం అంతా గడిపేస్తున్నాడు. ఏమండి, సంపాదన వెనకాలే గడిపేస్తున్నాడు. పోనీ సంపాదించింది ఏమన్నా తీసుకుపోయే అవకాశం ఉందా? అలా తీసిపోకుండానే ఎంత సంపాదించినా ఏ ఒక్క పైసా కూడా తీసిపోకనే ఏం చేస్తున్నాడు? మనిషి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేస్తున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళ. మానవ జన్మ అనగానే ఈరోజు మనిషిగా కనిపించే ప్రతి మనిషి కూడా మనిషిగా ఈరోజు ఈ భూమి మీద ఉన్నాం మనం. మనిషి అనుకుంటే కేవలం శరీరం కాదండి. ఈ శరీరంతో పాటు మనకేముంది? ఆత్మ. శరీరము ఆత్మల కలయికే మనిషి. దేవుడు ఒకనాడు ఏమండి, దేవుడు ఈ సృష్టి అంతా చేసిన తర్వాత ఈ సృష్టిలో మొదటగా ఒక మనిషిని తీసుకొచ్చాడు. ఆయనే ఆదాము. ఆదాముని మరి మట్టి నుంచి చేశాడు. మట్టి నుంచి ఆదాముని చేసి ఏమండి, ఆ తర్వాత ఆ మట్టి యొక్క బొమ్మలోనికి, మా మట్టి దేహంలోనికి ఏం పెడుతున్నాడు? ఆత్మను పెడుతున్నాడు. సృష్టిని అంటే ఈ మట్టి దేహాన్ని ఈ ప్రకృతిలో నుంచి చేశాడు, కానీ ఆత్మను మాత్రం ప్రకృతిలో నుంచి ఇవ్వలేదు. అంటే తనలో నుంచి ఆత్మను విభాగించి ఇస్తున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే మట్టి తిరిగి ఏమవుతుంది? మరీ మన్నైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు రాయించాడు. అనగా మన దేహంలో ఉన్నది ఆత్మ అండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనమైన ఈ దేహం కోసం, ఈ దేహపు ఆలోచనల కోసమే బ్రతుకుతున్నామే. కానీ మన ఆత్మ గురించి ఆలోచించే మనిషి ఈ ప్రపంచంలో లేకుండా పోయాడు. ఎవరు కూడా ఆత్మ గురించి ఆలోచించడం లేదు. శరీర అవసరాలు, శరీర కోరికలు, వాటిలోనే బందీ అయిపోయాడే తప్ప ఆత్మ ఏం ఆలోచిస్తుంది, ఆత్మ ఎలా బతకాలనుకుంటుంది, నేను ఆత్మీయంగా బ్రతుకుతున్నానా అని ఏ నరులు కూడా ఆలోచించడం లేదు. శరీర విషయాల్లోనే ఆలోచిస్తున్నారు. శరీరాన్ని అర్ధాంతరంగా ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఆదాముని చేసినప్పుడు ఆదాముకి కులం లేదండి. ఏమండి, ఈరోజు మనుషులు మాట్లాడుకుంటున్నారు ఏమని? మనిషి ఎలా వచ్చాడు అని ఈ శాస్త్ర ప్రపంచాన్ని, చరిత్రను లేదా సైన్స్ని అడిగితే ఏముంటుందంటే
ఈ ఈ ప్రకృతిలో ఉన్న జంతువులు ఏ విధంగా వచ్చాయో ఆ జంతువుల్లో ఒకలాంటి వాడు ఎవరు? మానవుడు. మానవుడు కూడా ఎవరు కాదండి, కోతి నుంచి మానవ జన్మ వచ్చింది. జీవ పరిణామ సిద్ధాంతం అని చెప్తారండి, అంటే ఎవల్యూషన్ థియరీ. ఈ ఎవల్యూషన్ థియరీ ఏం చెప్తుందంటే ఏమండి, ఒకనాడు మనిషికి కూడా ఏముండేదంట? తోక. కానీ అది ఏమవుతుంది? తగ్గిపోతూ తగ్గిపోతూ తోక లేకుండా పోవడం, వంగిపోయిన మనిషి ఇదిగో ఇలా నిటారుగా నిలబడ్డామని చెప్తుంది. అంటే సైన్స్ని చదివితే అదే చెప్తుంది, కానీ నువ్వేం చదవాలి? బైబిల్ని చదవాలండి. బైబిల్ని చదివితే నీవెవరో చెప్తుంది, బైబిల్ చదివితే ఏమండి మనిషి ఎవరో చెప్తుంది. మనం అందరూ ఎక్కడి నుంచి వచ్చామని బైబిల్ చెప్తుంది. 17వ అధ్యాయం, లేదా మొదటగా చూద్దాం, ఆదికాండం మొదటి అధ్యాయం. మనకు ఎలాంటి స్వరూపాన్ని ఇచ్చాడో దేవుడు చెప్తున్నాడు. దేవుడు మాట చూద్దాం. 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. చూడండి, ఎవరి పోలికంట? మన స్వరూపం, మన పోలిక అనగా మనిషిది ఎవరి పోలిక? సాక్షాత్తు దేవుని పోలిక. ప్రేమ దేవుని వారు ఈరోజు మనుషులుగా ఉన్న మనందరిది ఏ పోలికలో ఉన్నామంటే దేవుని పోలికలో ఉన్నాం, దేవుని స్వరూపంలో ఉన్నాం. మనం దైవ స్వరూపం. ఆ దైవ స్వరూపంలో ఉండి మనం ఏమనుకుంటున్నారు? ఇదిగో అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు ఇవన్నీ ఆలోచిస్తున్నాడు మనిషి. ఎందుకు? ఈ సైన్స్లు, సోషల్లు ఏమండి, ఈ మనిషి ఆలోచనలోకి వెళ్ళిపోయిన మనిషికి మనిషిగానే బ్రతకడం లేదండి. ఏమండి, ఈరోజు సంపాదన ముసుగులో ఎంతమందిని చచ్చిపోవడం లేదు. ఏమండి, 100 కోట్లు, 1000 కోట్లు బ్యాంకులు దోపిడీలు చేస్తున్నారు. అదేవిధంగా నిన్న మొన్న జరిగిన సంఘటనలో కూడా ఒక బ్యాంకులోకి పెట్టడానికి 12 కోట్ల రూపాయలు అట్లా తీసుకొని పోతే ఆ కోట్లనే దొంగలించేస్తున్నారు. ఒక మనిషి ఇక్కడ అనంతపూర్లో ఉంటే ఎక్కడో ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అతని అకౌంట్లో ఉన్న డబ్బులు కొట్టేస్తారు, తస్కరిస్తారు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. విశ్రాంత అంటే చాలామంది రిటైర్ అయిపోయింటారు. రిటైర్ ఎంప్లాయీస్కి ఫోన్ చేసి ఏం చేస్తారు? బెదిరించి మరి అకౌంట్లలోకి 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ట్రాన్స్ఫర్లు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ మరి పోలీస్ స్టేషన్లో పోతున్నారు. చూడండి ఎలా బ్రతుకుతున్నాడు మనిషి సంపద వెనకాల పరిగెత్తున్నాడండి. దొంగలుగా అయిపోతున్నారు, దోపిడీదారులుగా అయిపోతున్నారు. జీవితం అంతా ఒకే దాని వెంట పరిగెత్తున్నారు. అదేంటంటే తెలుసా? సిరి, డబ్బు వెనకలే జీవితాంతం గడిపేస్తున్నారండి. అలాగే చచ్చి నరకానికైనా వెళ్ళిపోతాం, కానీ ఏమండి ఏంటికి పనికిరానిదే. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు సంపాదించిన సర్టిఫికెట్లు అంటావా, నీ సంపాదించిన డబ్బు అంటావా, దేన్ని తీసుకొని పోలేం మనం. ఏది మనం వెంట రాదండి. మనం వెళ్ళిన తర్వాత ఏది వెంట రాదు. కానీ దాని వెనకాలే మనిషి యొక్క కాలమంతా, జీవితమంతా, బ్రతుకంతా దాని వెనకాలే సరిపోతుంది పిల్లలు. కానీ మనం అనుకుంటున్నట్టుగా ఏమండి ఈ పుస్తకాలు చదివితేనో, సామాజిక శాస్త్రాలు చదివితేనో, మనుషుల మాటలు చదివితేనో మనకు అర్థం కదా. మనిషి ఎవరో దేవుడు చెబుతున్నాడు. ఏమండి మనుషులందరినీ ఎవరి నుంచి చేశాడంటే దేవుడు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు ఆయన, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఏమండి ఒకని నుంచి ప్రతి జాతి మనుషులు అంటే బ్రతుకు పరమార్థం తెలియాలంటే బైబిల్ చదవాలి, సైన్స్ కాదు చదవాల్సింది. బ్రతుకేమో తెలియాలంటే, మనిషి ఎవరో తెలియాలంటే ఎవరిని చదవాలి? బైబిల్ని చదవాలండి. మనుషుల మాటల్లో ఏది అర్థం కాదు పిల్లలు. యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఒకరి నుండి సమస్త జాతి మనుషులను సమస్త జాతి అనగానే అది కులం కాదండి, మతం కాదు. జాతులు అనగా ఏమండి ఏ జాతి? నీవు భారత జాతి, ఒకరు అమెరికా జాతి, ఒకరు రష్యా జాతి, ఒకరు జపాన్ జాతి, ఏమండి చైనా జాతి. అంటే ఈ జాతులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంట? ఒకరి నుండి వచ్చాయి. ఆ ఒకటి ఎవరండి? ఆదాము. కానీ ఆదాము ఎవరి నుంచి వచ్చాడు? ఆదాము సాక్షాత్తు దేవుని నుండి వచ్చినవాడు. ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము ద్వారా మనం అందరూ వచ్చామంటే మనం ఎవరి కుమారులం? మనం అందరూ దేవుని పిల్లలం. ప్రేమ దేవుని వాళ్ళ మనం అందరూ దేవుని పిల్లలం. దేవుని గర్భానం నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం కూడా. మనం ఎవరి పోలిక? ఆ దేవుని పోలిక, ఆ దేవుని స్వరూపం. కానీ ఆ దేవుని స్వరూపం అయిన మనం ఈ సమాజంలో, ఈ తరంలో మనం ఎవరి తల్లిదండ్రుల గర్భాల నుండి పుట్టాలో దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు. ఎవరి ద్వారా రావాలో వాళ్ళ ద్వారానే రావాలి. మనం ఇంకొకరి ద్వారా రావడానికి వీలు లేదండి. అది స్త్రీదేహమైనా పురుషదేహమైనా ఎవరైనా కానీ మనం ఏ తల్లి గుండా, ఏ తండ్రి గుండా మనం పుట్టాలో అన్నది నిర్ణయింపబడిపోయింది ముందుగానే. ఏమండి అలా అంటే మన గురించిన మొత్తం చరిత్ర అంతా ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఏమండి
ఇదేదో కాకతాళీయంగా అనుకోకుండా ఇప్పుడు అనుకొని ఇప్పుడు పుట్టిన వాళ్ళం కాదండి. మనం ఇప్పుడు అనుకోవడం వల్ల వచ్చిన వాళ్ళం కాదు భూమి మీదకి. ఎప్పుడో దేవుని సంకల్పంలో భాగంగా ఈ భూమి మీదకి మనం వచ్చిన వాళ్ళం. ఏమండి, సైన్స్ ప్రకారంగా నువ్వు జంతువులలో ఒకడు అన్న వెంటనే సైన్స్ని నమ్మాల్సిన పరిస్థితి లేదు. ఏదో సోషల్లో చెప్పిన విధంగా ఏదో రాతి యుగంలో మనుషులు అలా ఉన్నారు, ఇలా మార్పు చెందారు అంటే అది నమ్మాల్సిన పని లేదండి. ఎవరికి ఈ ప్రపంచంలో దేనికి తెలియనిది. మానవ జన్మ ఎవరనుకుంటే జరిగింది? దేవుడు అనుకుంటే జరిగింది నీ జన్మ. దేవుడు అనుకోవడం వల్ల నువ్వు ఒక పురుషుడుగా, దేవుడు అనుకోవడం వల్ల ఒక స్త్రీగా ఈ భూమి మీదకి నీ జన్మ నా జన్మ జరిగింది ప్రేమైన దేవుని వాళ్ళ. కాబట్టి ఏమండి, 1వ అధ్యాయం 28లో కూడా అంటున్నాడు కదా, ఆదికాండం 1వ అధ్యాయం 28లో దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. ఏమండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి అంటున్నాడు. అంటే మనందరి గురించి దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నాం. ఆదాము దగ్గరలోనే ఎవరున్నాం? మనందరము ఉన్నాం. ఏ దేశానికి వెళ్ళాలో, ఏ దేశంలో ఏ తల్లిదండ్రుల ద్వారా రావాలో అన్నది దేవుడు నిర్ణయించాడు. ఏంటి, సైన్స్ చెప్పినట్టుగా నువ్వు ఆ జాతి నుంచి, అంటే ఏదో కోతి జాతి నుంచి జంతు జాతి నుంచి పుట్టినవి కాదు. ఏ జాతి నుంచి అవే పుడతాయి పిల్లరా. ఏమండి, దేవుడు 11వ వచనంలో అక్కడే అంటున్నాడు, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం. ఏమండి, ఒక జాతి గడ్డిలో రకరకాల జాతులు, ఆ జాతుల నుంచే రావాలి. ఆ జాతులు ఇంకొక జాతి నుంచి రావడానికి లేదు. అక్కడ 25వ వచనంలో కూడా ఇంకో మాట చూడండి, 25లో కూడా దేవుడు ఆయా జాతుల ప్రకారం. చూడండి, అడవి జంతువుల్లో కూడా ఆయా జాతులు ఏ జాతిలో నుంచి ఆ జాతే రావాలి. సింహం జాతిలో నుంచి సింహాలు, పులుల జాతిలో నుంచి పులులు. అంటే ఒక్కొక్క జాతుల్లో నుంచి ఆయా జాతులు రావాలి. నీవు కూడా ఎవరు? మానవులు. అంటే మానవులు రావాలంటే మనిషి జాతిలో నుంచే రావాలి. ఏమంటే జంతు జాతిలో నుంచి మనుషులు వచ్చే అవకాశం లేదు పిల్ల. మనదందే ఒక జాతి, మనందరం మనుషులం. ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో కూడా అందరికి కూడా ఒకే జాతి నుంచే వచ్చాం. అదే ఎవరి నుంచి వచ్చాం? మనము ఆదాము నుంచి వచ్చాం. ఆదాము జాతి మనంతా కూడా. అంతేకాని మనం అందరూ అనుకున్నట్టుగా ఈ కులాలు మతాలు ఇవన్నీ కూడా ఈ మనుషులు కల్పించినవి. ఏమండి, మనుషులు పెట్టినవి. అంతేకాని ఏమండి, మనము ఒక మతానికి ఒక కులానికి చెందిన వాళ్ళం కాదు ప్రియమైన వాళ్ళారా. మనము మతాలకు చెందిన వాళ్ళం కాదు, కులాలకు చెందిన వాళ్ళం కాదు. మనం దేవునికి చెందిన వారం. ఏమండి, అంటే కయ్యూను, ఆదాం నుంచి వచ్చిన కయ్యూను, హేబేలు. ఏమండి, ఒకరు చనిపోతే అలా జాతులు, ఆ జాతులను ఏమయ్యాయి? విస్తరించాయి. ఈ భూమంతా మనుష్య జాతి విస్తరించాలని దేవుడు ముందుగా కోరుకున్నాడు. అలా కోరుకోవడం వల్లే మనము జాతులుగా ఈ భూమి మీదకి వచ్చాం. అంటే అందరికీ జన్మనిచ్చిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే ఆదాము. ఆ ఆదాముకు జన్మనిచ్చినవాడు ఎవరు? దేవుడు. అంటే అందరికీ ఒకే జన్మ, అందరిది ఒకే జన్మ, అది మానవ జన్మ. ఇంతకు ఈ మానవ జన్మ యొక్క పరమార్థం ఏమండి? ఈ మానవ జన్మ యొక్క పరమార్థం ఏదో మనిషికి తెలియడం లేదు ప్రేమ దేవుని వారు. మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, ఇదిగో మా మతాన్ని చూస్తున్నాడు, కులాన్ని చూస్తున్నాడు, డబ్బును చూస్తున్నాడు, జ్ఞానాన్ని చూస్తున్నాడు, అంటే భూ సంబంధమైన జ్ఞానాన్ని చూస్తున్నాడు. కానీ మనం అందరము ఎవరమో తెలుసుకుంటే ఎలా బ్రతకాలో అన్నది ఎవరు చెప్తారు? ఏమండి, మనందరము ఈరోజు ఎవరిని చూస్తున్నాం? తల్లిదండ్రిని చూస్తున్నాం. ఈ తల్లిదండ్రి ఏం చెప్తున్నారు? ఓ బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవాలి, ఒక ఇంజనీర్ అయిపోవాలి, ఒక డాక్టర్ అయిపోవాలి, ఒక పొలిటీషియన్ అయిపోవాలి. ఏమండి, ఆయా కుటుంబాలలో పుట్టిన పొలిటీషియన్లు వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? మళ్ళీ పొలిటీషియన్లుగా చేస్తున్నారు. అలా ఏమండి, తరాలుగా కుటుంబాలలో ఉన్నవాళ్ళు వాళ్ళ పై వాళ్ళ మాటలు విని వస్తున్నారు. కానీ మనమందరం ఎవరి వాళ్ళం? ఎవరి బిడ్డలం? మనమందరం కూడా దేవునికి సంబంధులం, మనం దేవుని బిడ్డలం. మనం పాత నిబంధనలో కూడా ఈ మాటలే రాయబడ్డాయండి. పాత నిబంధనలో కూడా 14వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటి మాటలో, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం మొదటి మాటలో, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక. చూడండి, బిడ్డలు. ఆయన దేహాన్నేమో ఆదాము నుంచి ఇచ్చాడు, కానీ ఆత్మను ఎవరి నుంచి పంచాడు? దేవుని నుంచి పంచాడు. ఒకనాడు ఇశ్రాయేలుతో మాటలు చెప్తున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మీరందరూ కూడా ఆయన పిల్లలు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమంటారండి? మీ తండ్రి అయినా
ఏమండి ఒకప్పుడు ఏమన్నాడు? యెహోవా యెహోవా అని పిలిచాడు. ఆ యెహోవాని ఏమంటున్నాడు? తండ్రి. అంటే యేసుక్రీస్తుల వారు వచ్చి బయలుపరుస్తున్నారు ఆయన మనందరికీ కన్న తండ్రి అనే విషయాన్ని. ప్రియమైన దేవుని వారలారా, ఇంతకు ఈ దేవుడు మనకు మానవ జన్మను ఎందుకు ఇచ్చాడు? ఎందుకోసం ఈ మానవ జన్మ అన్నది ఇవ్వబడింది? ఈ బ్రతుకు పరమార్థమేమి? ఎలా బ్రతికితే ఆ దేవునికి ఇష్టం? ఏమండి, ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు డబ్బు సంపాదించే ఇష్టం, లేదా ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు అందంగా ఉంటే ఇష్టం. అబ్బా, అందమైన పిల్లలు నా పిల్లలని చెప్పుకోవాలని. ఏమండి, అయితే ఏదో చెప్పుకోవాలని. బాగా చదువుకున్నారు అనుకోండి, నా పిల్లలు బాగా తెలివైన వాళ్ళండి, నా పిల్లలు బాగా జ్ఞానంగా వినగలిగిన వాళ్ళండి, నా పిల్లలు బాగా డబ్బు సంపాదించే వాళ్ళండి. డబ్బు సంపాదిస్తే ఇంకా ప్రేమ. కానీ దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? మనం ఏమి ఆయన కనపడముందే, ఏమండి, దేవుని ప్రేమ మన పట్ల చాలా గొప్ప ప్రేమ. ప్రేమ దేవుని వాళ్ళు మనుషులు చూపించే ప్రేమ అది తాత్కాలికమైన ప్రేమ, చాలా చిన్న ప్రేమ. కానీ దేవుడు మన ఎడల చూపించే ప్రేమ చాలా శాశ్వతమైన ప్రేమ. అది చాలా గొప్ప ప్రేమ అండి, చాలా ఉన్నతమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపిన ప్రేమ. కనుక ఆ దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపించాడు అంటే, ఏమండి, ఒకప్పుడు అండి మనకు పౌలు గారు రాసిన పత్రికలు ఉన్నాయి. పౌలు గారు ఎవరంటే, ఏమండి, ఆయన ఏమంటున్నారంటే, ఆయన మాట్లాడే మాటల్లో మొదటి అధ్యాయం 20లో ఉంటుంది, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు ఏమంటే, జ్ఞాని ఏమయ్యను శాస్త్రీయమైన ఈ లోకపు తర్కవాది. అంటే జ్ఞానులకే మించిన జ్ఞానం, జ్ఞానులకు మించిన జ్ఞానం అండి. ఎవరిది? పౌలు గారిది. పౌలు గారు అంత జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి జ్ఞాని ఏమయ్యను శాస్త్రీయమైన లోకపు తర్కవాది ఏమైనా అన్నాడు అన్న. అలాంటి ఆయన మంచి జ్ఞానయుక్తమైన మాటలను ఆయన బోధించడం జరిగింది. ఏమండి, ఎఫెసులో ఆయన ఏం చేశాడంట? నేను మృగములతో పోరాడి తినని చెప్తున్నాడు. ఈ ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని మాటలు, ఈ ప్రపంచ జ్ఞానులకు మేధావులకు తెలియని మాటలు మరి పౌలు గారు మనకు బోధించారు. ఆయన తురన్లోని ఒకటి పాఠశాలలో ఏం చేశాడంట? ఆయన క్రమం తప్పకుండా 2 సంవత్సరాల కాలం పాటు, ఆ మాట చూద్దాం, అపోస్తుల కార్యముల్లో ఉంటుంది, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. ఈ జన్మ గురించిన బోధ, ఈ జన్మ ఎలా గడపాలో అన్నది ఆయన బోధిస్తున్నాడు. అక్కడ 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గము దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అని ఒకరి పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 ఏళ్ల వరకు ఈలాగున జరిగింది. చూడండి, 2 ఏళ్ల కాలం పాటు అండి. అదే ఎఫెసులో ఆయన అంటే ఆసియా ప్రాంతంలో మనిషి జన్మ ఎందుకు జరిగింది, ఈ మానవ జన్మ వెనకాల దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన ఎంతకాలం ఉండి అక్కడ బోధించాడు, ఎంతకాలం ఉండి ఆయన వారితో తర్కించాడు అంటే దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు అండి. అనేక ప్రాంతాలు, ఈ ఎఫెసు వరకు అంతే కాకుండా మొత్తం ఆసియా ఖండంలో ఆయన 3 సంవత్సరాల కాలం పాటు ఉండొచ్చు. అంటే అలా ఆయన బోధిస్తూ తిరిగి అనేక మందిని శిష్యులుగా ఈ జ్ఞానం వైపు తిప్పాడు. ప్రేమ దేవుని వారు ఏమండి, అక్కడ ఉన్నవారికి ఎవరు దేవతగా ఉన్నారంటే 34వ వచనంలో ఉంటుంది, అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి. చూడండి, వాళ్ళందరూ ఒక దేవతను పూజిస్తున్నారు. ఆ దేవతే ఆ దేవతే ఆ దేవతే అనుకుంటున్నారు. కానీ దేవుడు, నిజమైన దేవుడు ఎవరో ఆయన సంకల్పం ఏమో అండి ఈ ఎఫెసు పట్టణానికి రాశాడు. ప్రేమ దేవుని వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ మానవ జన్మ వెనకాల దేవుడు చెప్పిన పరమార్థం గురించి చెబుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలలో ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. చూడండి, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనలను దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక మునిపేట మనలను ముందుగా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను
ఏర్పరచుకొనెను. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులై ఉండవలనే జగత్తు పునాది వేయకపోయి. ఏమండి, నీకు దేహం రావాలని దేవుడు ఎప్పుడు ఆలోచించాడు? ఏమండి, తల్లిదండ్రులు అనుకోండి, నువ్వు అందంగా ఉంటే నా బిడ్డలు అని చెప్పుకుంటారు, అందంగా లేకపోతే ఇదిగో. బంధువులు, నువ్వు నల్లగా ఉన్నావు అనుకోండి, అంతే, నల్లగా ఉంటే ఒక రకంగా చూస్తారు, ఏమండి, పొడువుగా ఉంటే ఒక రకంగా చూస్తారు, అందంగా ఉంటే ఒక రకంగా చూస్తారు, నువ్వు స్మార్ట్గా ఉంటే ఇంకొక రకంగా చూస్తారు. ఇది మనిషి ప్రేమ అండి. మనిషి నిజంగా ప్రేమిస్తాడంటే ప్రేమించినట్టుగా నటిస్తాడు. మనం మనుషుల ప్రేమకే విలువిస్తాం, కానీ దేవుడు ఎప్పటి నుంచి కోరుకుంటున్నాడు నీకు దేహాన్ని ఇవ్వాలని? జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు ఈ దేహముతో పలాని తల్లిదండ్రులకు రావాలని, నువ్వు ఒక పురుషుడుగా ఒక స్త్రీగా రావాలని దేవుడు కోరుకున్నాడు. నువ్వు ఎలా ఉండాలో, ఏ ఎత్తులో ఉండాలో, ఏ లావులో ఉండాలో, ఇవన్నీ దేవుడు కోరుకున్నాడు. ప్రేమ దేవుడు, దేవుడు ఇచ్చిన ఈ దేహం, ఇది తల్లిదండ్రులు ఇచ్చిన దేహం కాదు. ఒకవేళ తల్లిదండ్రులకి ఏమండి ఒక పేపర్ పెన్ ఇచ్చి గీయమని చెప్పండి, ఒక బొమ్మ చూసే బొమ్మ గీయమని చెప్పండి, అది కూడా వద్దు, చూడకుండా వద్దు. చూసి ఒక మంచి బొమ్మ తీసుకుపోయి ఇచ్చి ఇదే బొమ్మను గీయమనండి, గీస్తారేమో? ఎవరు గీయలేరండి. వాళ్ళ చేత కాదండి, ఏ మనిషి చేత కాదు, ఊరికే కోరుకుంటారు అంతే. నాకు అలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలని కోరుకుంటారు తప్ప వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు, వాళ్ళ చేత ఏమీ కాదు. మనిషిని తగ్గిస్తున్నాం అనుకోద్దండి. మన తండ్రి యొక్క గొప్పతనాన్ని గురించి ఆలోచించండి పిల్లరా. మన తండ్రి ఏమండి, ఏ ఇరువురు మనుషులకి ఒక పోలికలు లేకోకుండా, పోలికలు ఇచ్చినా వాళ్ళకి వేలిముద్రలు లేకుండా, ఏమండి చేసిన వారి కనుపాపలు వేరేటట్టుగా ఇన్ని రకాలుగా ఏం చేస్తున్నాడు? మనుషులందరినీ సృష్టిస్తున్నాడు. అది ఎలా అంట? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, అంటే జగత్తు పునాది వేయకముందే ఇదిగో నువ్వు ఉన్నావు. అంటే ఒకవేళ లెక్కల్లోకి మనం ఆలోచించినట్లయితే శాస్త్రవేత్తలు చెప్పే లెక్కలేమంట, 1500 కోట్ల సంవత్సరాల కిందట ఈ భూమి పుట్టింది, ఈ విశ్వంలో ఈ భూమి పుట్టింది. అంటే నీ జన్మ నా జన్మ ఎప్పుడు ఆలోచించాడు దేవుడు? 1500 కోట్ల సంవత్సరాల కిందట. మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయే మనుషులు నన్ను ఏమనుకుంటున్నారు? నన్ను మంచి అనుకుంటే ఉంటా, వాళ్ళు ఏదో అనుకుంటే నేను వెళ్ళిపోతా. ఏమండి, భర్త ప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, బంధువుల ప్రేమ, ఏమండి ఈ చిన్న చిన్న ప్రేమలు, చిన్న చిన్న మాటలు, వాటి ఎందే మన దృష్టి, ఏమండి వాటి ఎందే మన 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 మనసంతా వాటి ఎందే. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు నన్ను పొగడాలి, వాళ్ళు నన్ను పొగడాలి. మన జన్మంతా దానికోసమే ఖర్చు చేస్తుంది. బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? డబ్బు కోసమే జన్మంతా వాళ్ళు వృధా చేస్తున్నారు. అంటే ఏ మనిషికి కూడా తెలియదు ఏమంటే దేవుని యొక్క సంకల్పం, జన్మ పరమార్థం ఏ మనిషికి తెలియకుండా పోయింది పిల్లరా. అపవాదం అన్నవాడు ఏం చేశాడంటే ఈ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. ఏమండి, అందం వెనకాల పరిగెత్తేవాళ్ళు, చదువులు వెనకాల పరిగెత్తేవాళ్ళు, డబ్బు వెనకాల పరిగెత్తేవాళ్ళు, ఇళ్ళ కోసం పరిగెత్తేవాళ్ళు, ప్రేమ పేరుతో పరిగెత్తేవాళ్ళు. ఏమండి, ఆ ప్రేమ దక్కలేదని ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. లక్షల లక్షల మంది అండి చనిపోయేవాళ్ళు. ప్రతి సంవత్సరంలో ఎన్నో వేల మంది అండి చనిపోయేవాళ్ళు. అలా ప్రతి జన్మ ఏమైపోతుంది? దేవుని సంకల్పం దగ్గరికి వెళ్ళడం లేదు, సంకల్పం లేకముందే ఆగిపోతుందండి. ఏమండి, మనం కూడా ఈ జన్మకు వచ్చాము అంటే మీరు ఒకసారి ఆలోచించండి. తల్లి గర్భంలోకి ఎంతమంది వెళ్తున్నారంట? కోట్ల మంది. కోట్ల మందిలో దేవుడు ఒక్కరికి మాత్రమే దేహాన్ని ఇస్తున్నాడు. ఒక్కరికి దేహం ఇస్తే ఎంతమంది వెళ్ళిపోయారు? ఎంతో మంది అండి, కోట్ల మంది నాశనం అయిపోయారు. ఒకరికి ఒకరి దేహం. అక్కడ మనం సెలెక్ట్ కాబడ్డాం. ఒకవేళ అలా తల్లి గర్భములో మరి మనం తల్లి యొక్క ఏమంటే గర్భంలోకి వచ్చిన మనం శరీరం రాకుండా ఎంతమంది వెళ్ళిపోతారండి? గర్భ విచ్ఛిత్తి జరుగుతుంది కదా, గర్భం ఉన్నట్లుండి రాలిపోయే ఉంటాయి, అలా గర్భం ఉన్నట్లుండి పోయేటి ఉంటాయి. అలా ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ మనం నిలబడ్డాం అంటే అక్కడ కూడా దేవుడు మనకు కృప చూపించాడు. అదేవిధంగా శరీరంతో పుట్టిన తర్వాత ఎంతమంది అండి అనారోగ్యంతో పోలేదు? ఎంతమంది బాల్యంలో చనిపోలేదు చెప్పండి? ఎంతమందికి ఎన్ని రోగాల వలన పోలేదు, ప్రమాదం వలన పోలేదు? ఎంతోమంది చనిపోయారు ప్రమాదం వల్ల. కానీ మనం మాత్రం బ్రతికి బట్టగట్టాం. ఈ జన్మ వెనకాల ఎందుకు దేవుడు అంత కృప చూపిస్తున్నాడు? కోట్ల మందిలో ఎన్నుకోవడంలో అయినా, గర్భంలో నిలబెట్టడంలో అయినా, ప్రమాదాల బారి నుండి కాపాడడంలో అయినా, ఈరోజు నీకు దేహాన్ని ఇచ్చి దేహాన్ని నిలబెట్టడంలో, ఏమండి ప్రతి ఒక్కరిని నిలబెట్టడంలో దేవునికి ఏదో ఏమండి నీ జన్మ నుంచి కావాల్సింది ఉంది పిల్లరా. ఏమండి, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము
కలుగజేశాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4లో యెహోవా, ఒకసారి చూడండి అన్నమాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ మాటలో యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం ఏమండి, దేవుడు అనాలోచితంగా ఏది చేయడండి. అనాలోచితంగా ఈ భూమిని చేసిన వాడు కాదు. అనాలోచితంగా దేవుడు సముద్రాలను సృష్టించలేదు. ప్రతి వస్తువుకి ఏముందంట? పని 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 దాని పని నిమిత్తం అంటున్నాడు. సూర్యునికి పని ఉంది, చంద్రుడికి పని ఉంది, భూమికి పని ఉంది, వృక్షాలకు పని ఉంది, సముద్రంలో పని ఉంది, సముద్రం చేపలకు పని ఉంది. ప్రతి దానికి కూడా పని ఉంది. అంటే నిన్ను నన్ను కూడా ఏదో పని నిమిత్తమే దేవుడు చేశాడు. పని నిమిత్తమే ఎన్నుకున్నాడు. పని నిమిత్తమే ఆరోగ్యం ఇచ్చాడు. పని నిమిత్తమే మనకు జన్మనిచ్చాడు. ప్రతి జన్మ వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి మనుషులు గుర్తించలేకపోయారండి. మనందరి జన్మ వెనకాల దేవుడు ఉన్నాడండి. ప్రతి జన్మ, అది స్త్రీ జన్మ అయినా పురుష జన్మ అయినా, ఆ జన్మ వెనకాల ఎవరున్నారు? మహాశక్తి దేవుడు ఉన్నాడు. ఆయన, ఆ దేవుడు ఒక పని నిమిత్తం నిన్ను ఎన్నుకున్నాడు. చూడండి, ఒక ఉద్యోగానికే పరిమితం అయిపోయి నేను టీచర్ అనుకుంటూ బ్రతుకంతా వృత్తికి అంకితం అయిపోయి వెళ్ళిపోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదండి. ఏమండి, లేకపోతే ఒకరు ఎవరో ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఉండి బిజినెస్ అనుకుంటూ ఆ బిజినెస్లోనే లక్షల కోట్లు సంపాదించి వెళ్ళిపోవడం అతని యొక్క జన్మ పరమార్థం కాదు. ప్రతి జన్మ వెనకాల దేవుడు అనుకున్న కోరిక ఒకటి ఉంది, దేవుడు అనుకున్న ఒక లక్ష్యం ఉంది, దేవుడు పెట్టిన బాధ్యత ఉందోటి. ఆ బాధ్యత నెరవేర్చడానికి ఈ భూమి మీదకి మనం వచ్చాం. ఇందుకు దేహాన్ని దేవుడే చేశాడా? ఏమండి, దేవుడే చేశాడండి. ఎందుకంటే తల్లిదండ్రి చేయలేదు, ఎవరూ చేయలేదు భూమి మీద ఉన్నవాళ్ళు. అంటే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏమన్నా చేస్తాడా? డాక్టర్కి అది చేత అవుతుందా? కాదండి. ఆయన ఏవో కొన్ని ట్యాబ్లెట్లు మాత్రం ప్రిస్క్రైబ్ చేస్తాడు. బంధువులు సలహాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ చేత కూడా ఏమీ కాదు. మరి ఈ వెనకాల ఉన్నది దేవుడు అనుకుంటే ఆ దేవుడు నేనే అని చెప్పే మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ మాటలో నిన్ను సృష్టించి, చూడండి, గర్భములో నిన్ను నిర్మించి అంటే నా దేహాన్ని నిర్మించిన వాడెవడు? దేవుడు. నాకు చేతులు ఎలా ఉండాలో, నాకు కాళ్ళు ఎలా ఉండాలో, నా మెదడు ఎలా ఉండాలో, నా కళ్ళు ఎలా ఉండాలో నన్ను నిర్మించిన వాడు ఎవరంట? దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెషయా గారు చెప్తున్నారు. అంటే యెషయా గారు రాస్తున్నారంటే యెషయా గారికి అలా అనిపించి రాయడం కాదండి. పోనీ ఇది యెషయా గారి మాట అనుకుంటే, అంటే ఒక్కొక్కరు ఒకటి మాట్లాడతారా బైబిల్లో? ఏమండి, 66 పుస్తకాలలో ఉన్న మాటలన్నీ సాక్షాత్ ఎవరి మాటలు? దేవుని మాటలు. అవి యెషయా గారి మాటలు కాదు ప్రేమైన దేవుని వాళ్ళ. ఏమండి, నన్ను నిర్మించిన వాడు ఎవరు చెప్తున్నారు? యెషయా, ఇదిగో దేవుడు అని చెప్తున్నాడు. 43వ అధ్యాయం 7లో, 43వ అధ్యాయం అక్కడ 7వ మాటలో చూడండి, నేను సృజించిన అంటున్నాడు. అక్కడే కిందికి వస్తే ఏమంటున్నాడు? కింది 44:2లో నేను నిర్మించిన అంటే మనందరినీ నిర్మించింది ఎవరు? దేవుడు. మనందరికీ నిర్మాణకుడు అండి దేవుడు. అన్న వెంటనే దేవుడు నిర్మాణకుడు, మహా నిర్మాణం చేశాడు. ఒకనాడు అంటాడు కదా ఆదామును ఏమన్నాడంటే దేవుడు నేను నిర్మించి అనే మాట ఉపయోగించాడు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి, నరుల విషయంలో ఏం మాట్లాడుతున్నా అంటే నేను నిర్మించాను, నేను సృష్టించాను, నేను కలుగజేశాను వారిని నేను మాట్లాడుతున్నాను. ఇది యెషయా గారి మాటలే అనుకోకూడదు ప్రేమ దేవుని వల్ల. పోనీ యోబు గారి దగ్గరికి వెళ్దాం. యోబు గారు ఏం రాశారు చూడండి. అక్కడ 10వ అధ్యాయం యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ మాట, నీ హస్తములు నాకు, చూడండి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణంను చేసి అంటున్నాడు. అంటే ఎవరి హస్తాలు? దేవుని హస్తాలు. నీ హస్తములు నాకు, 8వ మాటలో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి. చూడండి, అంటే ఈయన కూడా కరెక్ట్గా చెప్తున్నాడు. దేవుని మాట ఎక్కడ చదివినా అండి ఒకే మాట ఉంటుంది పిల్లలు. అంటే యోబు గారికి యెషయా గారికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధము లేదండి.
ఆయన వేరే కాలానికి చెందినవాడు. అంటే యోబు గారు ఎవరి కాలానికి చెందినవాడు? అబ్రహాము కాలానికి చెందినవాడు. యెషయా గారు ఎప్పుడు కాలానికో చెందినవాడు. కానీ ఆయన చెప్పినా ఈయన చెప్పినా ఎలాగుంది? దేవుడు చెప్పినట్టుగా. కూర్చోమ్మా, కూర్చో, మై సిట్ డౌన్. అలా దేవుడు ఏం చెబుతున్నాడు? ఇదిగో నేను నిర్మించాను, నేను కలుగజేశాను. నీ బిడ్డలైనా, నిన్నే కాదు, నీ బిడ్డలను కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి, వాళ్ళని బాగా గౌరవించాలండి. చిన్న వయసులో కూడా ఏమండి, గదురుకోవడము, కొట్టడము, తిట్టడం ద్వారా పిల్లలు మారరు. చాలా ప్రేమించాలి, చాలా గౌరవించాలి, చాలా నెమ్మదిగా మాట్లాడాలి వాళ్ళని. ఏమండి, మనం వాళ్ళ దగ్గర వేరే విధంగా ఉండకూడదు పిల్లరా. మనం వేరే విధంగా ఉంటే వాళ్ళు వినరు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాటల్లో ప్రతి మాట ఎవరి కోసం రాయించిన మాట? ఇవన్నీ మన కోసం, మన బ్రతుకు నిమిత్తం, మన జీవిత పరమార్థం తెలియజేయాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం అందరం కూడా ఆయన సృష్టించిన వారం, ఆయన కలుగజేసిన వారం, ఆయన నిర్మించిన వారం మనం అందరం కూడా. ఏమండి, పోనీ వీరు ఇరువురే కాదు, ఇందాక చదవబడిన వాక్య భాగం దావీదు గారు ఏం చెప్పారో విందామండి. దావీదు గారు కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, ఇందాక చదవబడిన వాక్య భాగం. నా అంతరంద్రియములను నీవే కలుగజేసేదివి, నా తల్లి గర్భమందు. చూడండి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. యెషయా గారు మాట్లాడిన, యోబు గారు మాట్లాడిన, దావీదు దగ్గర మాట్లాడిన, ఏమండి కీర్తనల గ్రంథంలో మాట్లాడిన అన్ని మాటలు ఏం చెప్తున్నాయి? ఇదిగో మీ దేహాలను చేసినవాడు, మీ దేహాలను కట్టినవాడు. వాళ్ళు చిన్న బిడ్డలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా అండి, అందరినీ కట్టినవాడు ఎవరు? దేవుడు. దేవుడు నిర్మించాడు, దేవుడు నిర్మించాడు. అంటే నీ దేహం దేవుడు నిర్మించగా వచ్చింది. ఏమండి, ఇల్లు ఎందుకోసం నిర్మిస్తాం? నివసించడానికి. మనల్ని కూడా దేవుడు ఎక్కడ నివసింపజేస్తున్నాడు? ఈ దేహంలో నివసింపజేస్తున్నాడు. మనం ఈ దేహంలో ఉన్నాం. ఈ దేహములో ఉన్న మనం ఏ పని నిమిత్తం ఉన్నాం? ఎందుకు కలుగజేశాడు? జీవిత పరమార్థమేమి? ఏ పరమార్థంతో ఈ దేహంలో మనం ఉంటున్నాం? ఏ పని లేకుండా ఉన్నామా? మన సొంత పనులు చేసుకునేకే మనం ఉన్నామా? పొద్దున్న లేచిన నుంచి బ్రష్ చేసుకోవడము, కాలకృత్యాలు చేసుకోవడము, టిఫిన్ తిన్నామా, టీ తాగినామా, భోజనాలు చేసినామా, బిర్యానీ తిన్నామా, మాంసం తిన్నామా, ఏమండి పండ్లు తిన్నాం, కాయగూరలు తిన్నాం, పాలు తాగినాం, ఇంకా రకరకాల ఇంకా ఏం తినాలని ఆలోచిస్తాం. రోజుడు ఓకే స్నాక్స్ తినాలి, ఆ స్నాక్స్ అన్నీ తిని 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 అరిగించి పడుకొని నిద్రపోయి లేచి అంటే చచ్చిపోవడమేనా మన జీవితం వెనకాలన్న పరమార్థం? ఏ పని లేకుండా, అంటే ఏ పని అంటే ఉంది కదండి పని, నిద్రపోయే పని ఉంది కదండి, పని వంటలు చేసుకునే పని ఉంది కదండి, మా పిల్లల్ని చూసుకునే పని అనుకుంటామేమో, బట్టలు ఉతికే పని, ఇవన్నీ పనులే కదా అనుకుంటాం. కాదు ప్రేమ దేవుని వాళ్ళ. దేవుడు ఒక గొప్ప పని కోసం మానవ జన్మని ఇచ్చాడు. ఉత్తమమైన పని కోసం నీకు దేహాన్ని ఇచ్చాడు. ఉత్తమమైన పని కోసం నీకు మాటలు ఇచ్చాడు. అందరినీ తిట్టడానికి, కొట్లాడడానికి కాదు నీకు మాటలు ఇచ్చింది అంతా కూడా. దేవుడు ఒక పని నిమిత్తం నిన్ను తీసుకొస్తున్నాడు ఈ భూమి మీదకి. చూడండి ఆ మాట చూద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగాల దగ్గరికి వెళ్దాం మరొకసారి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనంలో, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. చూడండి, నా స్తోత్రమును, నాకు స్తోత్రం అంటే నా జ్ఞానం లేకపోయినట్టయితే నా ఘనత, నా కీర్తి ప్రచురం చేయాలి. నా కీర్తిని ప్రచురం చేయాలి. నా గొప్పతనాన్ని గురించి చెప్పాలి. దేవుడు అంటే ఏమో చెప్పాలి. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలి. ఆయన ఎంత గొప్పవాడో చెప్పడానికి నిన్నోరు విప్పాలి. ఏమైనా దేవుని వాళ్ళ పై మాటలు కూడా అదే ఉంటుందండి. చూడండి 7వ వచనంలో, 43వ అధ్యాయం 7వ వచనం, నా మహిమ నిమిత్తం. దేనికోసం చేశాడంటే దేవుడు నా మహిమ నిమిత్తం అంటున్నాడు. అంటే దేవుడికి ఉన్న మహిమను గురించి ఇదిగో లోకానికి చెప్పాలండి, ప్రపంచానికి చెప్పాలి. ప్రేమ దేవుని వాళ్ళు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క జ్ఞానం తెలుసుకొని నేర్చుకొని నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి, ఈ భూమి మీద కేవలం తింటూ త్రాగుతూ సుఖిస్తూ బ్రతుకుతూ చచ్చిపోతూ నరకానికి పోతున్న మనుషులకు ఏం చెప్పాలి? దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలి. దేవుని గురించి ఈరోజు అనేక మంది చర్చిలకు వెళ్తున్నారు. ఎందుకోసం వెళ్తున్నారు? వాళ్ళు వాళ్ళ బట్టలు చూపించుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళ ఈ పక్క వాళ్ళ బాగోగులు వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళ బాగోగులు వీళ్ళు తెలుసుకోవడానికి వెళ్తున్నారు. కాదు పిల్లరా,
దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క గొప్పతనం. ఏమండి, నా గొప్పతనం కోసం, నా ఘనత నిమిత్తం ఎవరు బ్రతుకుతారో వాళ్లకు ఘనతను దేవుడు తీసుకొస్తాడు. ఒకనాడండి యేసుక్రీస్తుల వారిని, ఏమండి, యేసుక్రీస్తుల వారికి ఇంత ఘనత రావడానికి కారణం ఏమి ఆలోచించండి ప్రేమ దేవుని వారు. ఇందాక మన ఆత్మీయతను అన్నాడు కదా, సువార్త ప్రకటించాడు, అనేక ప్రజల్లో ప్రకటించాడు. ఆయన వెళుతుంటే ఎక్కడంట, యెరూషలేము, దెకపొలి అండి, గలిలయ అండి, యోర్దాను అవతల ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో మనుషులందరూ వచ్చి కూర్చున్నారంట. ఏం చెప్పాడు ఆయన? సువార్త, దేవుని గురించిన మాటలు చెప్పాడు యేసుక్రీస్తుల వారు. అంటే ఆ మాటలు చెప్పడం ద్వారా తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చిన ఘనత ఏమి? యుగ పురుషుడు, శక పురుషుడు. చూడండి, ఆ జన్మ పరమార్థాన్ని నెరవేర్చుకున్నవాడు ఎవరు కనిపిస్తున్నారు? యేసుక్రీస్తుల వారు కనిపిస్తున్నారు. తనకిచ్చిన జన్మను 100 పాళ్ళు ఆయన ఏం చేశాడు? వినియోగించుకున్నాడు. ఏమండి, నీవు నేను వినియోగించుకుంటున్నామా? అలా మనం మన కోసమే బ్రతుకుతున్నామా? ఈ జీవన పోరాటంలో మనం బందీ అయిపోయామా? అవునండి, చాలామంది మనుషులు ఏమైపోయారు? బందీలైపోయారు. కేవలం తినడం, త్రాగడం, సుఖించడం, చచ్చిపోవడం, అంటే దానికోసమే బ్రతుకుతున్నారే తప్ప దేవుని పని వాళ్ళ మీద ఏదీ లేనట్టుగానే ఉంది. మనం వచ్చిన పని ఏమో పేతురు రాసిన రెండవ పత్రిక చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం. చూడండి, మీరు ఏ పని నిమిత్తం మీకు దేహం ఇవ్వబడింది, ఏ పని నిమిత్తం మీరు వచ్చారు అంటే ఆయన చెబుతున్నాడు. సంఘంలోకి వచ్చిన వారిని గురించి చెప్తున్నాడు. దేహం ఎవరికైతే ఇచ్చాడో ఈ పని నిమిత్తమే ఇచ్చాడంట ఆయన. ప్రచురము చేయు నిమిత్తం. ఏది ప్రచురం చేయడానికి వచ్చాం మనం? ఏది ప్రచురం చేయడానికి? దేవుని మాటలను ప్రచురం చేయడానికి వచ్చామండి. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క కీర్తిని, దేవుని గొప్పతనాన్ని, ఆయన మనసును ప్రచారం చేయడానికి వచ్చాం. ఆ మనసుని నిజంగా మనం ప్రచురంలోకి తీసుకొని వస్తే, చేస్తే, ఇదిగో నీ జన్మ పరమార్థం నెరవేరినట్టు. అలా కాకుండా కేవలం మనం మన కోసమే బ్రతుకుతున్నాం అనుకోండి, దేవుని గురించిన జ్ఞానాన్ని పట్టించుకోలేదనుకోండి, దేవుని గురించిన జ్ఞానం అవలంబించలేదనుకోండి, నేర్చుకోలేదనుకోండి. ఏమంటే యేసుక్రీస్తుల వారు ఏం చేశారు? పరలోకంలో తండ్రి గురించి నేర్చుకున్నాడు. ఆయన తండ్రి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. తండ్రి ఏదైతే నేర్పాడో అవన్నీ కూడా నేర్చుకున్నాడు. ఆయన జీవితం సఫలమైంది ప్రేమ దేవుని వల్ల. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతిలో మనం నేర్చుకోవాలండి. అలా నేర్చుకొని వాటి అనుసారంగా నడుస్తూ నీకు అడిగిన వాళ్ళకు, నీకు దగ్గరున్న వాళ్ళకు కొన్ని విషయాలు నీ ద్వారా, నీ జీవితం ద్వారా ప్రచురము చేయాలి. ఏమండి, కేవలం ప్రచురం చేసి జీవితాన్ని చూపించుకుంటే కాదు, ప్రచురము చేయాలి, ఆ జీవితాన్ని కట్టుకోవాలి. ఆ మాటల అనుసారంగా మన జీవితాలను కట్టుకోవాలి. పరిశుద్ధంగా నీ జీవితాలను కాపాడుకోవాలి. అదే కదా చేసింది అపోస్తలులు ప్రచురం చేశారా లేదా చూడండి. ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో ఆ మాటల కోసం ఈ ప్రపంచం అంతా బయలుదేరి వెళ్ళిపోయారు. అలా వెళ్ళడం వల్ల ఈరోజు గ్రంథం నీ చేతికి వచ్చింది. అంటే ఎవరైనా కానీ, భక్తులు యెషయా గారు రాస్తున్నారంటే యెషయా తన సొంత మాటలు ఏదో రాసుకోలేదు, ఆయన కూడా అది ప్రచురం చేయాలని రాస్తున్నాడు. ఒక దావీదు గారు ప్రచురం చేయాలని చేశారు. ఏమండి, ఆయన మందిరాన్నే కట్టాడు. ఇదిగో దేవుని సంఘం కోసం అనేకమైన కట్టుబాట్లను పెట్టి నియమించిన వాడుగా, దేవుని యొక్క ఏమండి కీర్తిని, స్తోత్రాన్ని ప్రచురించిన వాడుగా ఎవరు కనిపిస్తున్నారు? దావీదు గారు కనిపిస్తున్నారండి. అంటే ప్రతి మనిషి యొక్క జన్మ పరమార్థం ఏది? దేవుని గురించిన జ్ఞానం ప్రకటించడం. నీకు ఇచ్చిన మాట ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని గురించిన ఉన్నతమైన మాటలు, మహోన్నతమైన మాటలు, గొప్ప మాటలు నీ జీవితం ద్వారా నీవు ప్రచురించాలి. అలా ప్రచురిస్తే దేవుడు చాలా సంతోషించే వాడుగా ఉంటాడు పిల్లలు. కనుక దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇదిగో నీ జన్మ ఒకేసారి జరుగుతుందండి. నీ జన్మ ఒకసారే, నీ జన్మ మరీ మరీ జరిగేది కాదు. అంటే ఈరోజు సమాజం అనుకుంటున్నట్టుగా ఇదిగో మానవ జన్మలోకి వచ్చిన మనం చనిపోతే ఇంకో జన్మ ఏమీ ఎత్తేది లేదు. ఇదే నీకు జన్మ, ఇదే మొదటి జన్మ, ఇదే ఆఖరి జన్మ. ఒకే జన్మ మనిషికి. ఈ జన్మలోనే ఏం చేయాలి? ఈ జన్మలో ఉన్న జీవితాన్ని నువ్వు సార్థకం చేసుకోవాలి. బ్రతుకు పరమార్థం తెలుసుకుంటే నువ్వు సార్థకం చేసుకుంటావు. అలా సార్థకం చేసుకునే వైపు వెళ్ళాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులకు ఒక్కసారే, చూడండి, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందంట? తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. మృతి పొందిన వాళ్ళు ఏమవుతారు? తీర్పులోకి వెళ్తారు. తీర్పులోకి తెస్తాను. జన్మ పరమార్థం నేను ఎక్కడ చెప్పాను? బైబిల్లో చెప్పాను, సైన్స్లో చెప్పలేదు. జన్మ పరమార్థం నీకు సోషల్లో చెప్పలేదు. జన్మ పరమార్థం ఈ ప్రపంచ పుస్తకాలలో లేదు, ప్రపంచ మాటల్లో లేదు. ఎక్కడున్నది? బైబిల్లో ఉంది. జన్మ పరమార్థం ఎరగాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవాలి? ఇంకో బైబిల్లో తెలుసుకోవాలి. ఇప్పుడు బైబిల్ తెలుసుకున్న నీవు నీ జీవితాన్ని కట్టుకోవాలి. అబద్ధాలకు దూరంగా ఉండాలి, అన్యాయాలకు దూరంగా ఉండాలి, అక్రమాలకు దూరంగా ఉండాలి, ధనానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఇవన్నీ నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని నాశనం చేసేటివి. ఏమండి? నాశనం చేసేవండి. డబ్బు వచ్చిందనుకోండి, ఏమవుతుంది? డబ్బు జబ్బు అంట. ఏమండి? డబ్బు ఏం చేస్తుంది? జబ్బు చేస్తుందండి. డబ్బు వస్తే మనకు జబ్బు వస్తుంది. ఒకనాడు చూడండి, జక్కయ్య ఉంటాడండి. యేసుక్రీస్తు వస్తే ఏం చేశాడు ఆయన? యేసుక్రీస్తు వచ్చిన వెంటనే, ఇదిగో ప్రభువా, నేను 50% ఏం చేస్తాను? నేను బీదలకు పనిచేస్తాను. ఇంకా నేను ఏం చేస్తాను? ఇదిగో నీ గురించి ఏం చేస్తానంటే, ఎవరి దగ్గరన్నా అన్యాయంగా పుచ్చుకొని ఉంటే 4 వానికి అచ్చిస్తాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుల వారి జ్ఞానం వచ్చిందంటే ఎవరైనా కానీ ఏం చేయాలంట? ఆ జ్ఞానాన్ని హత్తుకోవాలి, ధనాన్ని పక్కన పోగొట్టుకోవాలి. కానీ ధనాన్ని హత్తుకున్నావు అనుకోండి, నీకు యేసుక్రీస్తు అర్థమయ్యాడా? అర్థం కాలేదని అర్థం. ధనం వైపు వెళ్తున్నావు, ధనవంతుడు కావాలనుకుంటున్నావు అనుకోండి, ధనవంతులు ఎక్కడ ప్రవేశించారంట? ధనవంతులకి పరలోక రాజ్యం ప్రవేశించే హక్కే లేదండి. ధనవంతులు వెళ్ళరు. ధనం వైపు మనసుంటే ఇదిగో పాతాళానికి మనం వెళ్ళిపోతాం. ధనం వైపు కాకుండా నీ కుటుంబాలను దేవుని మాటతో కట్టుకోవాలి పిల్లరా. అది బ్రతుకు యొక్క పరమార్థం. అంటే బ్రతుకు పరమార్థం తెలుసుకోవాలి మనం అందరం కూడా. ఏంటంటే ఒక్కసారే మృతి పొంది ఒక్కసారే పొందుతాడు. మృతి పొందిన వారు తీర్పులోకి వెళ్ళిపోతారు. ఏమండి? అలా వెళ్ళేవారు ఏమైనా తీసిపోతున్నారా? ఏమండి? మృతి పొందే వాళ్ళు, నువ్వు సంపాదించిన సర్టిఫికేట్లలో కొన్ని సర్టిఫికేట్లు తీసుకొని పోతాను, నేను సంపాదించిన బట్టల్లో కొద్ది భాగాన్ని తీసుకుపోతాను, నేను సంపాదించిన డబ్బులో కొద్ది భాగాన్ని తీసుకుపోతాను. ఎవరికైనా హక్కు ఉందా? ఏదీ తీసుకోలేరు. నీ సర్టిఫికెట్లన్నీ చిన్న వయసులో నుంచి, ఏమండి, ఒకరు ఎంబీబీఎస్ కావచ్చు, ఒకరు ఏమండి లేకపోతే పెద్ద పెద్ద కోర్సులు చేసి ఉండొచ్చు. అది పీజీ కోర్సులు కావచ్చు, లేకపోయినట్టయితే ఎంబీబీఎస్ కాకుండా అంటే బీటెక్ కోర్సులు కావచ్చు, టీచర్ కోర్సులు కావచ్చు. ఏ కోర్సులు చదివినా అవన్నీ ఏమైతాయి? భూమికే పరిమితం. ఏవి తీసుకెళ్ళేవి లేవు. ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, ఈ ప్రపంచంలో మహాకోటీశ్వరుడైనా, పేదవాడైనా, ఇది ఇక్కడ ఏముంది? మృతి పొందాలి. ఎంత పెద్దవాడైనా ఉండడానికి లేదు. దేవుని ఆజ్ఞ. ఏమండి? జీవితం ముగించాలి. ముగింపు దశకు వస్తుంది. ముగింపులో వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ప్రశ్నించేదేమి? నువ్వు ఎలా బ్రతికావు? నేను చెప్పాను కదా నీకు కట్టడా. నువ్వు పవిత్రుడుగా బ్రతకాలి, పరిశుద్ధుడుగా బ్రతకాలి, నీతిమంతుడుగా బ్రతకాలి, నిష్కలంకంగా బ్రతకాలి. అలా ఉన్నావా లేదా? ఆ తర్వాత నువ్వు పని చేసావా లేదా? ఇవ్వండి దేవుడు అడిగేది. ఇవి రెండే అడుగుతాడు దేవుడు. ఇంకేవి అవసరం దేవునికి లేదు. ఏమండి? ఈరోజు సమాజం అడుగుతుందేమో నువ్వు ఎంత సంపాదించావని, ఎన్ని సర్టిఫికెట్లు అడుగుతుందేమో. దేవుడికి అవన్నీ అవసరం లేదు ఇక్కడ. కాబట్టి జీవిత పరమార్థాన్ని మనం ఎరగాలి. ఆ జీవిత పరమార్థం ప్రకారంగా బతకాలి. ఒక మంచి ధనవంతుడు ఉన్నాడండి. యేసుక్రీస్తుల వారే మాట్లాడుతున్నారు ఆ ధనవంతుని గురించి. మత్తయి సువార్త, చివరగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణంను పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం? చూడండి, అతనికి ఏం ప్రయోజనం? ఏం సంపాదించాడంట? మనమన్నా ఏదో కొద్ది సంపాదనే. యేసుక్రీస్తుల వారి మాటల్లో లోకమంతా సంపాదించుకొని అన్నాడని. లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం. దీన్ని బట్టి దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. కాబట్టి సంపాదించాల్సింది జ్ఞానం, ప్రకటించాల్సింది జ్ఞానం, జ్ఞానయుక్తంగా జీవితం అన్నది ఉండాలి పిల్లరా. అలా ఉన్నప్పుడే ఆ బ్రతుకు పరమార్థం నెరవేరినట్లు. ఏమండి? ఒకప్పుడు భక్తులు, దావీదు గారు, ఆ తర్వాత యేసుక్రీస్తుల వారు
వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలను ఏం చేశారు? కట్టుకున్నారు. పౌలు గారికి ఈ జ్ఞానం తెలిసిన తర్వాత ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. ఆయన వివాహాన్ని చేసుకోలేదు, ఖండాంతరాలు తిరిగి ఆయన దేవుని గురించిన మాటలు ఈ ప్రపంచ ప్రజలకు ఆయన బోధించారు. ఇదిగో నీవు నేను ఈ మాటలు తెలుసుకున్న తర్వాత మన జీవితాలని, మన కుటుంబాలను కట్టుకొని ఇదిగో లోకానికి వెళ్ళి అనేక మందికి క్రీస్తుని గురించిన మాటలు బోధించడం ద్వారా ఏమంటే మనం ఎందుకు వచ్చాం? సంఘంలోనికి ఎందుకు వచ్చాం? ఆయన మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించాలి. చూడండి, అన్ని మాటలు వాటికే బోధిస్తున్నాయండి. సువార్త అనగానే ఏమంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానం. ఇప్పుడు ఎవరి గురించి ప్రకటించాలి అంటే క్రీస్తు సువార్తను ప్రకటించాలి. రొట్టె ద్రాక్ష రసంలో చేతులు వేసేవారంతా మళ్ళీ ఇక్కడ ఏం చెప్తాం? మళ్ళీ మనము ప్రకటించబద్దులై ఉన్నాము కనుక అందరి మీద పెట్టిన పని ఒకటే, బ్రతుకు పరమార్థం ఒకటే, దేవుని జ్ఞానాన్ని ప్రకటించడం. కానీ మనుషులు ఏమనుకుంటుంటారంటే ఇదిగో నేను ఈ దేశంలో పుట్టాను, ఈ దేశంలో కాకుండా అమెరికాలో పుట్టింటే నేను చాలా గొప్పగా ఉండేవాడిని, ఈ తల్లిదండ్రులు కాకుండా ఇంకా పెద్ద తల్లిదండ్రులకు పుట్టింటే నా జన్మ ఇంకా బాగుంటాడు, లేకపోతే ఏదో లక్ష్మీ మిట్టల యొక్క కుటుంబంలోనో అంబానీ కుటుంబంలోనో పుట్టింటే నా జన్మ బాగా ఉంటాండి. ఒక సినిమా స్టార్ కడుపున పుట్టింటే బాగుంటాడు. ఇదన్నీ మనుషులు అనుకునే మాటలు ఇవన్నీ కూడా. కనుక ప్రేమైన దేవుని వర్లారా, నీకు ఏదైతే ఇచ్చాడో దేహం, ఏదైతే కాలం ఇచ్చాడో ఈ కాలంలో దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్న మనకు హద్దులు అన్నవి మనం నిర్మించుకోవాలి. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఏవి చేస్తే దేవునికి ఘనత వస్తుందో ఆ వైపు మన జీవితాలను కొనసాగించాలి, దేవుని మాటలను ప్రకటించాలి. అలా ఉండడం ద్వారానే దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు. అప్పుడు మన జన్మ పరమార్థం మనం నెరవేర్చినట్టు అవుతుంది. ప్రార్థన చేసుకున్నాము. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలైన తండ్రి, మా జన్మ పరమార్థాన్ని తండ్రి మరి బైబిల్లో రాయించారని ఈ ప్రపంచ పుస్తకాలలో ఎక్కడ చదివినా కూడా తండ్రి మరి మా జన్మ పరమార్థం తెలియదని, మా జన్మ ఎలా కలిగిందో కూడా ఈ ప్రపంచం చెప్పలేదనే విషయాన్ని మీరు చెప్పారు తండ్రి. మరి సత్యాన్ని తెలుసుకున్న మేము తండ్రి ఆ సత్యంలో తండ్రి మేము జీవిస్తూ ఆ సత్యానుకూలంగా తండ్రి మేము జీవించి మిమ్మల్ని మహింపరిచే కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను దీవించండి. మేమందరము నాయనా మీలో ఫలించలాగున తండ్రి మాకు మంచి జ్ఞానాన్ని తండ్రి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞాన సంగతులు తండ్రి ఈ ప్రపంచం యొక్క తండ్రి మరి ఎవరూ తెలుసుకోలేని మాటలు, ఎవరూ నేర్చుకోలేని మాటలు, తెలియని మాటలు తండ్రి మరి చిన్నవారమైన మాకు తండ్రి మీరు ప్రకటించారు. ఈ మాటల అనుసారంగా జీవిస్తూ ఈ ప్రపంచాన్ని వెలిగించే మాటలను తండ్రి మా జీవిత కాలంలో అనేకులకు పంచడానికి సహాయం చేయమని, అవన్నీ కూడా ఫలించి తండ్రి రాబోయే కాలంలో మీకు మహిమ తెచ్చే విధంగా తండ్రి మేమందరూ బతుకులాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.